హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించారా? మనం రోజుకు వేల సార్లు కళ్ళు మూసి తెరుస్తూ ఉంటాం. కానీ ఎందుకు ఇలా చేస్తాం? ఇది కేవలం అలవాటు కోసం మాత్రం కాదు, మన కళ్ళను జీవంగా ఉంచడానికి ఇదో ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేది కూడా మన కళ్ళు బ్లింక్ చేయడం వెనుక ఉన్న సైన్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే మనం సాధారణంగా ఒక నిమిషానికి 15 నుంచి 20 సార్లు కళ్ళను బ్లింక్ చేస్తాం. అంటే రోజుకు దాదాపు 20,000 సార్లు అన్నమాట. కానీ ఎందుకు అంతగా బ్లింక్ చేస్తాం అని ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఎందుకు చేస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిగా చూసుకున్నట్లయితే కళ్ళలోని తేమ కాపాడడం. అంటే మన కళ్ళపై ఒక చిన్న టియర్ ఫిలిం ఉంటుంది. ఇది 3 లేయర్లతో ఉంటుంది. నీరు, ఆయిల్, మ్యూకస్ అనే 3 లేయర్లు. మనం బ్లింక్ చేసినప్పుడు ఈ తేమ మొత్తం కళ్ళపై సమానంగా పాకుతుంది. దీనివల్ల మన కళ్ళు ఎండిపోవు, కంటికి ఇబ్బంది కూడా రాదు, అలాగే చూపు క్లియర్గా ఉంటుంది. తర్వాతది డస్ట్ జర్మ్స్ నుంచి రక్షణ. అంటే మన చుట్టూ గాలిలో చాలా డస్ట్ అండ్ బ్యాక్టీరియా ఉంటాయి. మనం బ్లింక్ చేసినప్పుడు కళ్ళలోకి వచ్చిన చిన్న పార్టికల్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఇది ఒక నేచురల్ క్లీనింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మూడవది కళ్ళకు రెస్ట్ ఇవ్వడం. అంటే మన కళ్ళు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. మొబైల్ చూడడం, ల్యాప్టాప్స్ లాంటివి వాడడం చూస్తుంటాం. బ్లింక్ చేసినప్పుడు కళ్ళు క్షణం పాటు రిలాక్స్ అవుతాయి. బ్రెయిన్ కూడా చిన్న బ్రేక్ తీసుకుంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 4వది ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మెరుగుపరచడం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మనం బ్లింక్ చేసినప్పుడు బ్రెయిన్ అన్నెసెసరీ సమాచారాన్ని తీసేస్తుంది. దీంతో మన ఫోకస్ పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే మీరు ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ చూస్తే మీ బ్లింక్ రేటు తగ్గిపోతుందట. దీనివల్ల మనకి కళ్ళు ఎండిపోతాయి, అలాగే ఇరిటేషన్ కూడా వస్తుంది. దాంతోపాటు కంటి నొప్పి కూడా రావచ్చు. అందుకే ఫ్రెండ్స్, 20-20-20 రూల్స్ ఫాలో అవ్వాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరము చూడండి. కాబట్టి ఫ్రెండ్స్, మన కళ్ళు బ్లింక్ అవ్వడం ఒక చిన్న విషయం కాదు, అది మన కళ్ళను రక్షించే ఒక సూపర్ పవర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మనతోనే ఉండండి.